తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు హామీ చేస్తామని ఈరోజు అంటే అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే 2 గ్యారెంటీలను వెనువెంటనే అమలు చేసింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో 5 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్స్ అయితే నింపుతున్నారు. అందులో మెయిన్గా ఏ ఫామ్స్ అయితే నింపుతున్నారో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్లోని 1వ డివిజన్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ 5 గ్యారెంటీలకు సంబంధించిన ఫామ్స్ అయితే నింపుతున్నారు. ఇందులో మెయిన్గా మన రేషన్ కార్డు కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కానీ, ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇలాంటి 5 గ్యారెంటీలకు, గృహజ్యోతి పథకం ద్వారా, చేయూత పథకం ద్వారా ఇలాంటి 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఫామ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అంటే ఎవరు ఏ ఫామ్స్ అయినా ఫిలప్ చేసిర్రు, అంటే దేనికోసం అప్లై చేసుకుంటారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఇటు రండి అన్న, అంటే మీరు దేనికోసం అప్లై చేసిర్రు, అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారు? నాకు చూడండి సార్, మహాలక్ష్మి ఒకటి మా వాళ్ళది, మహాలక్ష్మి మా వాళ్ళది ఒకటి గ్యాస్ సిలిండర్ అప్లై చేసిన 2 అట్లా. అంటే మీకు పాత రేషన్ కార్డు ఉన్నదా? అంటే రేషన్ కార్డు ఉంటే అంటే ఏమంటున్నారు వాళ్ళు? పాతది రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, గ్యాసు బుక్ ఒకటి జిరాక్స్ పెట్టిన అట్లా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు హామీ చేస్తా ఉన్నది. అందులో వచ్చిన 2 వారంలోనే చేసేసింది. ఇప్పుడు 5 గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా వారం రోజుల నుంచి చేపడుతున్నది. దీని మీద మీరు ఏమంటారు? అంటే దాని మీద ప్రజలకు బాగా స్పందన వచ్చింది అనుకో, అది గ్యారెంటీ అవుతున్నది, ప్రజలకు ఇచ్చే నమ్మకం ఉన్నది అట్లా. అంటే మీరు ఏ పథకం కింద ఆమె చేసుకున్నారు? అంటే ఇప్పుడు మీకు గ్యాస్ సిలిండర్ అంటే ఒకటి మహాలక్ష్మి పథకం చేద్దాం. ఆమె అంటే ఏ ఫామ్స్ కోసం వచ్చింది, అసలు ఏం సమస్య గురించి వచ్చింది ఆమె అడిగి తెలుసుకున్నాం. అమ్మ మీ పేరు? మా పేరు లక్ష్మి అండి. మా భర్త ఆర్మీలో చేశాడు. ఆర్మీలో 20 ఇయర్స్ చేశాడు. 20 ఇయర్స్ చేసి రిటైర్మెంట్ అయ్యాడు. ఆయనకు ప్యాంక్రియా ప్రాబ్లం వచ్చింది. యశోదలో 2 ఇయర్స్ ఉన్నాం మేము. 70 lakhs పెట్టుకున్నాము. ఇప్పుడు పొలం గురించి వెళ్ళే వరుసరికంటే ఆ పొలము మీరు కబ్జా చేసుకున్నారు వేరే వాళ్ళు అని చెప్తున్నారు. మరి మాకు పట్ట బుక్ వచ్చింది కదా, మరి కొత్త బుక్ ఇవ్వండి కదా అంటే లేదు అని అంటున్నారు. ఏమనంటే మాకు ఎవరన్నారు? అంటే అప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళారు? అసలు మేము ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాము. మీ పేరు మీద పానీ లేదు, మేము ఇవ్వము అని చెప్తున్నారు. మరి మేము కట్టింది కూడా బిల్లు రసీదు కూడా ఉంది. అంటే ఇంతకు ముందు మీరు 5 ఎకరాలు ఉన్నది అంటారు కదా, అంటే ధరణి వచ్చినప్పుడు పోయిందా లేకుంటే అంతకంటే ముందు? అంతకన్నా ముందే మాకు పెద్ద పాస్బుక్ ఇచ్చారు. చిన్న పట్ట బుక్ ఇవ్వమని ఎన్నోసార్లు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము. కలెక్టర్ కూడా సిగ్నేచర్ చేశారు. కవిత కూడా మాట్లాడి కూడా చెప్పారు, కానీ అసలు ఇవ్వట్లేదు. అక్కడ నైపేట్ మండలంలో ఎంఆర్ఓ గారు ఇవ్వట్లేదు. మరి ఎందుకోసం ఇవ్వట్లేదు మాకు అసలు అర్థం అవ్వట్లేదు. మా సార్ ఇన్ని రోజులు సర్వీసులు చేసి వేస్టేనా? ఇప్పుడు మీరు మీ ఆయన ఆర్మీలో చేసిరా? ఆర్మీలో చేశాడు, మా వారు ఆర్మీలో చేశాడు. మరి ఇన్ని సంవత్సరాలు చేసింది, మా జీవితం అంతా వేస్ట్ చేసుకొని కదా చేసింది. ఇప్పుడు ఆర్మీలో చేసే వారికి మీకు రక్షణ కరువు అయింది. మీ ఇలాంటి సమస్యలు అంటే ధరణి వల్లనే. మరి మాకు కొత్త పాస్బుక్ రావట్లేదు, పాత పాస్బుక్కే ఉంది. ఇప్పుడు మేము ఏమైనా చేసుకోగలగాలంటే కూడా మాకు ఏం రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. అసలు ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ ధరణి అనే కార్యక్రమాన్ని రద్దు చేస్తూ వేరే కార్యక్రమం మేము తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తాం. దీనిపైన మరి రేవంత్ గారు చేసుకొస్తే ఇక 100 కోట్లు నమస్కారం చేసి చెప్తున్నాను నేను. మాకు పుణ్యం ఉంటుంది మా పిల్లలకు, మా సార్కు కొంచెము. మేము కూడా మొన్న ల్యాండ్ అమ్ముకొని 70 lakhs పెట్టుకున్నాను హాస్పిటల్లో. మరి ఇప్పుడు మాకేం లేకుండా అయిపోయింది. మరి దానికోసం మేము బాధపడుతున్నాము. మనతో పాటు సీనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ 5 గ్యారెంటీల హామీల్లో ఎక్కువ అసలు ఏ ఫామ్స్ గురించి, అంటే ఎక్కువ దేని గురించి అప్లై చేసుకుంటున్నారు? ఎక్కువ అంటే మహాలక్ష్మికి అయితే కంపల్సరీ పెడతారు. మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి మహాలక్ష్మి అయితే 100% పెడతారు. తర్వాత వచ్చి రైతు భరోసా పెట్టుకుంటారు. ఇందిరమ్మ హౌజెస్కు చేయుతకు కూడా పెడతారు. పబ్లిక్లో కొంతమందికి సార్, ఇప్పుడు మన కొత్తగా ఒక ఫామ్ వచ్చింది, మన మీ సేవలలో అప్లై చేసుకుంటేనే రేషన్ కార్డు వస్తుంది అనేది ఒక కొత్త ఉదాంతమైన నిలబడి, అది దాని మీద అట్లాంటిది ఏం లేదు. వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా కానీ రేషన్ కార్డుకు అప్లికేషన్ తీసుకుంటున్నాం.
అంటే ఇప్పుడు మనకు వీటికి కావాల్సిన పత్రాలు ఏవేవి ఇప్పుడు 5 గ్యారెంటీలకు సంబంధించిన ఇప్పుడు ఒక రేషన్ కార్డు లేని వారు పెట్టాలనుకుంటే ఏమేమో మీకు పత్రాలు సమర్థించాలి? ఆధార్ కార్డు పెట్టినా సరిపోతుంది. ఆధార్ కార్డు పెట్టినా సరిపోతుంది. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదని రాసుకుంటున్నాము. రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మెయిన్గా సమస్య సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళయ్యి ఇప్పుడు వేరే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఎలాంటి అంటే మీకు పత్రాలు సమర్పించాలి? ఆధార్ కార్డు పెట్టి సమర్పిస్తారు. ఇప్పుడు మన ఈ 5 గ్యారెంటీలు దాన్ని లేకుంటే వైట్ పేపర్ మీద రాసి వాళ్ళు లేలే ఈ 5 గ్యారంటీల అప్లికేషన్ మీదనే రాసి ఇవ్వమని చెప్తున్నాము. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కూడా వైట్ పేపర్ మీద రాసి రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఇవ్వమంటున్నాం. అంటే మెయిన్గా అయితే ఇప్పుడు 5 గ్యారెంటీల కోసము ఇప్పుడు మనం ఎక్కువ మీ దగ్గరికి వచ్చిన దేని మీద ఎక్కువ చేసిరు? ఎక్కువ అంటే మహాలక్ష్మి కోసం ఎక్కువ వచ్చినాయి. మహాలక్ష్మికి అయితే 100% వచ్చినాయి. ఇక మిగిలిన 5 స్కీములలో గృహజ్యోతి ఉన్నది, మహాలక్ష్మి, ఈ 2 అయితే 100% ఉన్నాయి. మళ్ళీ మెయిన్గా పబ్లిక్లలో ఉన్నది సార్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఇంతకుముందు వచ్చే పెన్షనర్లు మేము అప్లై చేసుకుంటే మా పెన్షన్ ఏడబోతుందో అని ఒక భయాందోళన ఉన్నారు. వాళ్ళు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చా లేదా? లేదు, అవసరం లేదు. అది ఇంతకుముందు పెన్షన్ వచ్చిన వాళ్ళకు 100%, 2000 వచ్చిన వాళ్ళకు 4000 100% వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇంట్లో చేయిత కింద. ఇప్పుడు ఉద్యమకారులకు 250 గజాల స్థలము అన్నారు. అలాగే వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి తీసుకురావాలి మీ దగ్గర? వాళ్ళు ఏం లేదు అంటే ఇంతకుముందు ఒకవేళ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ మీద ఏమైనా కేసు అయి ఉంటే దానికి సంబంధించింది ఎఫ్ఐఆర్ కాపీ ఇట్లా సబ్మిట్ చేయమని చెప్పినాం. రైట్, వీరంతా ఒకటే చెప్తున్నారు. అంటే వీరికి సంబంధించిన ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ లేకుంటే రేషన్ కార్డు ఉన్నా కానీ ఒకవేళ ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉండి వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే అదే ఫామ్ మీద రేషన్ కార్డు లేదు అని రాసి అలాగే వైట్ పేపర్ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ కార్డులు ఇస్తే సరిపోతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రీతంతో మహిపాల్, NVTV, నిజామాబాద్.